హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురూజీ. నమస్తే నమస్తే అమర్. గురూజీ, గతంలో మోడీ గారికి 11 ప్రశ్నలోని ఒక ఇంటర్వ్యూ చేశాం. మోడీ గారు ఆయన అధికారంలోకి వస్తూ ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆయన చేసినటువంటి అనేక రకమైనటువంటి పనులు చేస్తానని చెప్పి ఏమేం చేయకుండా ఉన్నారు, ఎటువంటి పనులు ఆయన హయాంలో ఆయనకి మిగిలిపోయాయి అనేటువంటి మాట్లాడుకున్నాము. మోడీ గారు చేసిన మంచి ఏంది, ఆయన గురించి ఏమైనా మంచి కూడా చెప్పగలరా అంటే చెప్పడానికి ఏమైనా ఉందా? చెప్పగలిగితే ఎలాంటివి చెప్తారు? నీ పాతగాలను మరి దూకులేస్తారా? 3 సార్లు ఓటేసి నా దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నటువంటి మనిషి అసలు ఏమీ చేయలేదు నీకు ఎట్లా చెప్పగలుగుతాను చెప్పాను. చేసినవి చాలా ఉన్నాయి. ఓకే, చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే. కానీ కొన్ని విషయాలు చెప్పి మిగిలిన ప్రజలు విజ్ఞప్తి వదిలేద్దాము, మిగిలిన అన్ని కూడా ఏం సార్ మీరు ఇది చెప్పారు అది చెప్పలేదు కింద కామెంట్స్ పెడతారు కదా, నాకు తెలిసిపోతుంది కదా. మొట్టమొదటిది వందే భారత్ రైళ్లను తీసుకురావడం. ఓకే, ఈ వందే భారత్ రైళ్ల వెనక చరిత్ర ఏమిటి అంటే 200 కిలోమీటర్లు 250 కిలోమీటర్లు బుల్లెట్ ట్రైన్లు, బీజింగ్ నుంచి షాంఘాయికి వెళ్ళే హై స్పీడ్ ట్రైన్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి మనము. ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించినటువంటి టీజీవీ దాని గురించి, జర్మనీ వాళ్ళకి సంబంధించిన ఐసీయూ గురించి ఇన్ని మాట్లాడుతున్నాం కదా. మరి మన భారతదేశంలో లేవు కదా అండి అని అడిగేటువంటి వాళ్ళకి ఇది డీటెయిల్ సమాధానం. ఓకే, వందే భారత్ రైలు 1.5 సంవత్సరంలో తయారు చేసినాయి, 1.5 years ఉన్నాయి. ఓకే, ఎక్కడ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలోనే. రిటైర్డ్ ఇంజనీర్ ఒక ఆయన పిలిచి ఆయన అప్రోచ్ అయ్యి, సార్ మనం చేయగలం సార్ అనవసరంగా ఎందుకు సార్ ఇది అనేసి అన్నాడు. ఇంతకుముందు ఏమైందంటే టాల్కో అని చెప్పి ఒక ట్రైన్ మన ఇండియాలో ప్రవేశపెట్టాలనేసి ట్రయల్ రన్స్ కూడా జరిపారు. ఓకే, ఎందుకు సార్ అది మనమే తయారు చేయొచ్చు, బ్రహ్మాండం తయారు చేయొచ్చు, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని ఇచ్చారు ఆయన. ఆయన టీము మెడ్రాస్లోనే చేశారు. ఓకే, 18 నెలల్లో చేశారు. ఎందుకని దాని 18 అనే పేరు అందుకే వచ్చింది, 2018లో వచ్చింది కాబట్టి 18 అంటారు దాన్ని. బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి ట్రైన్స్. ఓకే, ఇప్పుడు స్లీపర్ కూడా వచ్చినాయి అందులో. స్లీపర్ రేట్లు మటుకు అదిరిపోతున్నాయి అనుకో, బట్ సిట్టింగ్ చాలా కంఫర్టబుల్ ఉంది. అచీవ్మెంట్గా ఇవి కూడాను ఇంచుమించుగా 180 కిలోమీటర్ల స్పీడ్ పోతాయి సుమా. 130 కిలోమీటర్లు మినిమం. ఓకే, 180 కిలోమీటర్లు మాక్సిమం స్పీడ్. కానీ ఇప్పటి వరకు రన్ చేసి చూసినటువంటిది 160. ఓకే, ఢిల్లీ టు ఆగ్రా ఉంటుంది నాన్ స్టాప్. అది 160 వరకు వస్తుంది. ఓకే, ట్రైన్లో కూడా మీటర్ పెట్టి చూస్తే తెలుస్తుంది నాకు. 130 అట్లా పోతుంటారు. 130 అనేటువంటిది స్టాండర్డ్ అనమాట. మన ఇండియాగా చాలా బాగా ఎక్కువ. అది అచీవ్మెంట్గా అంతా కూడాను స్వదేశీ పరిజ్ఞానమే. ఓకే, విదేశీ పరిజ్ఞానమే లేదు. చిన్న చిన్న పాటలు ఏదైనా ఉంటే చెప్పుకున్నారు కానీ ఈవెన్ వాట్స్ కాల్డ్ చిప్స్ కానీ, మైక్రో చిప్స్ కానీ, అన్ని మదర్ బోర్డ్స్ కానీ ఓకే అన్నీ కూడా ఇండియాలోనే తయారు చేసుకుంటారు. ఓకే, చాలా గ్రాండ్ సక్సెస్ అంటారు. ఉన్నాయి. దీని ఖర్చు ఎంత అవుతుందో తెలిసిన 115 కోట్ల నుంచి 130 కోట్ల వరకు అవుతుంది. అంటే ఒక రేక్ అంటారు అన్నమాట. రేక్ అంటే 16 బోగీలు ఉంటాయి. అవును, అది మొత్తం ట్రైన్ అన్నమాట. ఆ ట్రైన్ కాస్ట్ అనేటువంటిది 120-130 కోట్ల రూపాయలు అవుతుంది. యావరేజ్ 115 కోట్లు పడుతుంది, డిపెండింగ్ అపాన్ ది ఫీచర్స్ బట్టి. ఓకే, ట్రైన్స్ మటుకు చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. అంటే నేను వేరే కంట్రీస్లో కూడా ట్రైన్స్ చూశాను కాబట్టి చెప్తున్నాను. గురూజీ, ఇట్స్ ఎక్సలెంట్. వాళ్ళకి రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఫ్రీడమ్ గా ఇచ్చేస్తే పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ నిజంగా అద్భుతాలు సృష్టించారు. కానీ మోడీ గారు చేసిన దేశ విదేశాల్లో అద్భుతాలు సృష్టించడం అంతా తెలుగు వాళ్ళే కదా. వాళ్ళకి ఎక్కడ ఫ్రీడమ్ ఇస్తే ఇంకా అద్భుతాలు ఎక్కడ సృష్టించగలరు. మనం చేస్తాం. సో ఇది ఒకటి. రెండవది నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్ అనేది మోడీ గారి టైం కంటే ముందు వాజ్పేయి గారి టైంలో 2+2 నేషనల్ హైవేస్ అనే స్కీమ్ మొదలుపెట్టారు. మోడీ గారు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ హైవేస్ వచ్చినాయి, యాక్సిస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ హైవేస్ వచ్చినాయి, సో ఆన్ అండ్ సో ఫార్.
చాలా బాగున్నాయి. చాలా స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి స్టేట్ హైవేస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశారు ఓకే. నేషనల్ హైవేస్ కింద. కోర్స్ టోల్ బాధలు బాగానే ఉందనుకో మనకి, ఏదో పెట్రోల్ డీజిల్ మీద బాధలు లాగే టోల్ బాధలు కూడా బాగానే ఉంది. బట్ ఈవెన్ దాని కంఫర్టబిలిటీ అయితే ఉంది. హెవీ వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు, 30 టన్నులు 40 టన్నుల వెహికల్స్ కూడాను కంఫర్టబుల్గా పోతున్నాము. హైదరాబాద్ నుంచి విజయవాడకి మ్యాక్సిమం 4 గంటలు వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు హైదరాబాద్ నుంచి విజయవాడ కనుక వెళ్ళాలంటే నువ్వు నైట్ 10 గంటలకు బయలుదేరితే పొద్దున 6 గంటలే దిగేవాడు. అంటే ఇంచుమించుగా 7-8 గంటలు జర్నీ. ఇది ఎక్కడ యాక్సిడెంట్ జరగకపోతే నా పరిస్థితి లేదుగా. ఇది రెండవ పని దేశవ్యాప్తంగా. మూడవ పని గట్టిగా కానీ చెప్పుకోవాలంటే సింధూర్ 1 సింధూర్ 2 మామూలు దెబ్బ కాదు, మాడు పగిలిపోయింది. అది పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏప్రిల్ 22వ తారీఖు 22 మందిని కదా మనం చేసాము, వీళ్ళు వాటర్ దగ్గర గన్స్ అవి ఇవి చిన్న చిన్న ట్యాంక్స్, పెద్ద ట్యాంక్స్ 155 పల్సర్ గన్స్ ఇవన్నీ పెట్టుకొని ఉంటారని చెప్పి వాళ్ళు సైన్యాన్ని మొత్తాన్ని బార్డర్ దగ్గర మొబిలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఓకే. మూడో కంట్రోల్కి తెలియకుండా 2 దెబ్బలు, 25 నిమిషాల్లో 9 స్థావరాలు మటాష్. ఇంచుమించుగా 1.5 గంటలో 13 ప్లేసులు మటాష్. కొత్తగా ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే మనం ఏదో 9, 13 అని అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా అది 22 ప్లేసెస్లో జరిగింది. ఓకే. ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం మాడు పగిలిపోయింది అనుకో, ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. స్ట్రాటజీ అంటే అలాగే ఉంటుంది. అంటే ఈ స్ట్రాటజీ అనేది మోడీ గారిదా అమిత్ షా గారిదా అంటే వాళ్ళిద్దరిది కాదు, సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. మొత్తం వాళ్ళే చేసుకున్నారు. విచిత్రం ఏంటో తెలుసా అమర్, జిపిఎస్ వాడలా మనం. ఓకే. నావిక్ అని మనం సొంతగా తయారు చేసుకున్నటువంటి జిపిఎస్ ప్రోడక్ట్ని వాడాం. 1 మీటర్ అక్యురసీ. ఓకే. ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకో, ఇది ఎంత ఉంటుంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 మీటర్, అంతే కదా. ఆ 1 మీటర్ అక్యురసీ తోటి కొట్టారయ్యా. ఓకే. బ్రహ్మోస్ ఉపయోగించారు, ఆకాష్ ఉపయోగించారు, ఇంకా కొన్ని రకాలైన మిజైల్స్ ఉపయోగించారు, S-400 ఉపయోగించారు, సాగు దెబ్బ కొట్టారు. కానీ ఇది సరిపోతుందా లేదా అంటే నాకు తెలిసినంత వరకు సరిపోదు. ఓకే. ఇంకొక దెబ్బ గట్టిగా తగలాల్సింది. మరి అది ఎప్పుడు తగులుతుంది అంటే చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కదా, అంత తొందరగా బయటికి. ఓకే. ఇది మూడవ మంచి పని. 4వది మెడికల్ కాలేజెస్ అనేవి మనకు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి జిల్లాకి కూడాను ఒక మెడికల్ కాలేజీ మేమే కట్టించి పెడతాం. మంచి ప్రాబ్లం. ఆ ప్రోగ్రాం కిందనే 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్. 5 మెడికల్ కాలేజీలు మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొత్తం 9 వచ్చాడు. ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞప్తి. గురూజీ చాలా శాటిలైట్స్ లాంచ్ చేశారు కమ్యూనికేషన్ కోసం, డిఫెన్స్ కోసం అని, కాన్స్టలేషన్ కోసం అని చెప్పి చాలా శాటిలైట్ లాంచ్ చేశారు. ఓకే. ఇది కూడా మంచిదే కదా. ఉత్తరప్రదేశ్లో గంగా నదీ జలాలు వేస్ట్గా పోతున్నాయి, యమునా నదీ జలాలు వేస్ట్గా పోతున్నాయని 44,000 కోట్లతోటి మనం ఆంధ్రప్రదేశ్లో పోలవరం లాంటి ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చాం. ఓకే. మంచిదే కదా. జమ్మూ కాశ్మీర్ అయితే బాగా 3-4 సంవత్సరాల నుంచి ప్రశాంతంగానే ఉందిగా. ఆర్టికల్ 370ని 35ని తీసేయడం అనేటువంటిది ఎక్సలెంట్ జాబేగా. తలాక్ చట్టము మంచిదేగా, మొన్న తీసుకొచ్చిన చట్టం కూడా మంచిదేగా. మరి ఫెయిల్ ఎక్కడయ్యాడయ్యా అంటే రైతులకు సంబంధించిన చట్టాల్లో ఫెయిల్ అయ్యారు. నేను దానికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వను. మిగిలిన చట్టాలని చాలా వరకు మంచిగా వచ్చినాయి. ఓకే. ఏ విధంగా ఎక్సలెంట్ రైల్వే నెట్వర్క్లో భాగంగా చినాబ్ రివర్ మీద ఒక బ్రిడ్జ్ కట్టారు. చాలా స్పెషాలిటీ ఉందండి బ్రిడ్జ్. అది యాక్చువల్గా అమెరికన్స్, చైనీస్ కూడాను ఈ వల్ల కాదండి ఇక్కడ బ్రిడ్జ్ కట్టలే ఉన్నాయి. ఓకే. కానీ మనకి దాని స్పెషాలిటీస్ కన్నా చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. అదే చినాబ్ రివర్ మీద కట్టారు అది. ఓకే. ఇంకా ఓపెన్ కాలేదు, ట్రయల్ రన్స్ అయిపోయినాయి కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. అలాగే మనం చార్ధామ్ అని అంటుంటామా,
చార్ధామ్ దగ్గర టన్నల్స్ ఎక్కువ ఉంటాయి. ఉమ్. ఆ టన్నల్స్ కూడాను ఇట్స్ ఏ మార్వలస్ టెక్నాలజీ. ఓకే. మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఉంది కదా, మెగా ఇంజనీరింగ్, ఉమ్. వాళ్ళు కూడా చేశారు. ఈవెన్ చినా బ్రిడ్జ్లో కూడాను వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఓకే. సరే, ఇక్కడ మన శ్రీశైలం దగ్గర నుంచి లెఫ్ట్ హ్యాండ్ కెనాల్ అనేటువంటిది అది కూడా అడవిలో నుంచి రావాలి, పైన ఉండకూడదు కాబట్టి అదేదో కొంచెం గందరగోళం అయింది. ఇప్పుడు ఒకటో రెండు జరుగుతుంటాయి. ఉమ్. బ్రహ్మపుత్ర మీద ఒక బ్రిడ్జ్ కట్టారు ఆయన. ఓకే. మోడీ గారు ఇన్సిస్ట్ చేసి మరీ కట్టించాడు ఆయన. ఉమ్. అస్సాము, మేఘాలయ 2 రాష్ట్రాలను కలుపుతుంది అది. ఓ. 19 కిలోమీటర్లు. ఉమ్. మధ్యలో స్పాన్ బ్రిడ్జెస్ కూడా ఉంటాయి. ఓకే. స్పాన్ బ్రిడ్జెస్ కింద నుంచి బోట్లో అవి పోవడం కోసం అని చెప్పి స్పాన్ బ్రిడ్జెస్ కూడా కట్టారు. ఓకే. మనకి ఏదో హైదరాబాద్లో చిన్న దుర్గమ్మ చెరువు మీద ఒకటి ఓహోని గందరగోళం చేశారు కదా. ఉమ్. ఒకసారి ఇలా బ్రిడ్జి గారు చూసేది తెలుస్తుంది దీని సంగతి ఏంటంటే. ఎందుకు నేను కుంభమేళాకి వెళ్ళినప్పుడు యమునా రివర్ మీద చూశాను. ఉమ్. యమునా రివర్ మీద కూడా ఉంది. ఓకే. ఇక్కడ ఒక్కచాటే ఉంది, మన మీద పెద్ద డబ్బా కొట్టుకుంటున్నాం కానీ ఉమ్. దేశంలో ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో ఎన్ ఎక్సలెంట్ జాబ్. ఉమ్. అట్లనే అస్సాము, మేఘాలయ, నాగాల్యాండ్ వీటిలో ఏంటంటే హెవీ ఇండస్ట్రీస్ నువ్వు పెట్టలేవు. ఓకే. అందుకని టూరిజాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. ఉమ్. ఎకో టూరిజం డెవలప్ చేస్తున్నారు, ఫారెస్ట్ టూరిజం డెవలప్ చేస్తున్నారు. ఇది మంచిదేగా. ఓకే. యమునా ఎక్స్ప్రెస్ హైవే ఉమ్. పేరు వినే ఉంటారు అందరూ. ఉమ్. మన సూర్య విమానంలో మిగ్ విమానాలు దిగి మళ్ళీ టేకాఫ్ చేయగలరు. ఓకే. అలాంటి రోడ్లు ఇంతకుముందు లేదు. ఉమ్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి వచ్చింది అట్లనే. ఉమ్. ఒంగోలు దాటిన తర్వాత ఒక దగ్గర రోడ్డు బాగా విశాలంగా ఉంటుంది. ఓకే. ఏందో బయట ఇంత విశాలంగా ఉంది, ఏంటి సంగతి సమాచారం అనుకున్నాను. తర్వాత చూస్తే తేలింది ఏంటంటే విమానాలు దిగి టేకాఫ్ చేయడానికి పనికి వస్తాము. ఎమర్జెన్సీస్లో ఉపయోగపడతాయి అట్లా. అందుకని దాని మధ్యలో ట్రాఫిక్ డివైడర్ ఉండదు. ఓకే. 4-5 కిలోమీటర్లు. ఉమ్. మంచిదేగా ఇది. ఆయుధాల తయారీకి సంబంధించిన వాటిల్లో చాలా అడ్వాన్స్మెంట్ తీసుకొచ్చారు మోడీ గారు. ఉమ్. ఆకాష్ కానీ, బ్రహ్మోస్, పినాకిని, సోన్ అండ్ సో ఫోర్త్, అగ్ని 1, 2, 3, 4, 5 ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేజర్ గన్స్, ఉమ్. ఈ ఆర్మీకి సంబంధించిన ప్రొడక్షన్ అంతా కన్సాలిడేట్ చేయడం, ఉమ్. అండ్ చాలా ఎక్సలెంట్ థింగ్స్ తీసుకొచ్చారు. ఓకే. యాక్చువల్గా ఐఐటీలు, ఐఐఎంలు స్టార్ట్ చేసినటువంటిది నెహ్రూ గారి టైం దగ్గర నుంచి మొదలుపెట్టి స్టార్ట్ చేస్తే 1955 దగ్గర నుంచి మొదలుపెట్టి మోడీ గారు వచ్చిన తర్వాత కూడాను చాలా ఐఐటీలు, ఐఐఎంలు చాలా వచ్చాయి. ఉమ్. సో అది విద్యారంగానికి, వైద్య రంగానికి సంబంధించింది. ఇన్ఫ్రాస్ట్రక్చరు, రైల్వేస్, సరే ఇంకా పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, సంగతి సంవత్సరాలు దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఉమ్. తప్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఏదో సమయ సందర్భం వచ్చింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. సార్. జీవిక వాడు పాపం బాంబే ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఉమ్. వన్ ఫైన్ మార్నింగ్ అదానీ గారు వచ్చి టక్మన్ లాగేసుకున్నారు. అవును. ఇది కూడా కరోనా టైంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ని కూడా అలాగే చేశారు. ఉమ్. నవయుగ వాళ్ళ పోర్టు ఎక్కడ ముత్తుకూరు దగ్గర ఉమ్. లాగేసుకున్నారు. భారతదేశానికి చుట్టూరు ఉండే పోర్ట్స్ అన్నీ నా చేతిలో ఉండాలా, ఉమ్. విమానాశ్రయాలన్నీ నా చేతిలో ఉండాలా. అమెరికా వాడు కేసు పెడితే పెట్టాడు, వాళ్ళు పెట్టనే అబ్బాయి ఏంటంటే. ఉమ్. కానీ ఇట్లా చెప్పుకుంటూ కనుక పోతే మంచి పనులు కూడా చేసినటువంటి కూడా చాలా ఉంది. ఓకే. వైద్య రంగం, విద్యారంగం, ఉమ్. ట్రాన్స్పోర్టేషన్, ఉమ్. టెలికమ్యూనికేషన్స్, మరి మన సైనిక దానికి సంబంధించినటువంటిది, ఇస్రోకి సంబంధించినటువంటి చాలా సో మోడీ గారి మటుకు ఇట్లాంటి విషయాల్లో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఓకే. చెప్పాలి, పెద్ద లిస్ట్ అవ్వాలి. ఉమ్. మనము మంచిని గురించి చెప్పాలి, చెడుని గురించి చెప్పాలి, సార్. నిష్పక్షపాతంగా చెప్పుకోవాలి. ఆయన దాకా రీచ్ అవుతుందా కాదా అంటే దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఉమ్. మనం ఎంత, మన కెపాసిటీ ఎంత డిఫరెంట్. Yes, సరే, sir. ఏదో మన్ కీ బాత్ అని చెప్పి అప్పుడప్పుడు ఏదో టీవీలో ప్రోగ్రామ్స్ ఇస్తుంటాడు. ఇవన్నీ చాలా చిన్న విషయాలు తీసి తెలుసుకోవాల్సినటువంటి పనులు. ఉమ్. సో నేను 1-10 సార్లు అడిగావు కాబట్టి మోడీ గారిని మీరు ప్రశ్నల వర్షం గురించి ప్రశ్న వేస్తున్నానండి, ఏంటి అది ఆయన ఏం మంచి పనులు చేయలేదని. ఏమీ చేయకుండానే 3వ సారి అవుతాడో చెప్పి, ఉమ్. ఏదో ఒకటి చేస్తేనే అవుతాడు. ఎస్ సార్. అవునా? స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. అప్పుడు దాని సపరేట్ స్వచ్ఛ భారత్ సెస్ అని వేసాడు, దట్ ఇస్ అ డిఫరెంట్.
బాగానే ఉందిగా. 100% దేశంలో ఎలక్ట్రిసిటీ లైన్స్ అనేది వచ్చాయి. ఇది మంచిదేగా. సౌరశక్తి మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాడు. ఓకే, ఇది మంచిదేగా కదా. పెట్రోల్ మీద డీజిల్ మీద వీరబాదులు బాదినప్పటికీ 20% వరకు మిథనాలు కలుపుకున్నట్టు కనుక అయితే బాగుంటుంది, పొల్యూషన్ తక్కువగా ఉంటుందని ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ వాళ్ళందరూ ఆ పని చేస్తున్నారు. దాని గురించి నేను సపరేట్గా అదో చెప్తాను, అందులో ఉండే మతలబులు ఏందో కూడా చెప్తాను మీకు. సో ఇట్లా కార్యక్రమాలు చాలా చేశారు. ఆయుర్వేదము హోమియోపతిని బాగా అభివృద్ధిలో తీసుకురావడానికి, ప్రజల దగ్గర చేయడానికి కోసమని సపరేట్గా ఒక విభాగాన్ని పెట్టారు. ఓకే, బాగా ప్రమోట్ చేస్తున్నారు. అదేవిధంగా మినిస్టర్ ఫర్ కోఆపరేషన్, ఎక్స్క్లూజివ్ మినిస్ట్రీ, ఓకే, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కోసం అన్నమాట. అది బాగుంది, అది మంచి పనిగా, ఇంతకుముందు ఎవరు చేయలేదుగా. సో ఇట్లా మంచి పనులు చేసిన వాటిలో ఒకటి గుడ్. ఎస్పెషల్లీ వీటన్నిటికంటే బాగా చెప్పుకోదగ్గది ఏదే అంటే సింధూర్ 1 సింధూర్. మామూలు దెబ్బ కాదబ్బా. ఓకే, ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ఏ విధంగా మూడో కంటి వాడికి తెలియకుండా కొట్టాలో కొట్టారు. కానీ అది సరిపోదు, ఇంకొక దెబ్బ అనేటువంటిది గట్టిగా తగలాలి. జనరల్గా మనకి ఆరోగ్యం ఏంటి, శత్రుశేషము ఉండరాదు, చిన్న పామునైనా పెద్ద కట్టెతోనే కొట్టాలి. ఇలాంటి సింధూర్ 1 సింధూర్ 2 లాంటి ఇంకో 4 జరిగినా కానీ ఏమి తప్పలేదు. ఇంత చేడు జరిగినా కానీ వాళ్ళు ఇంకా తలెగరేస్తూనే ఉంటారు. ఓకే, టెర్రరిస్ట్ని పెంచి పోషించడమే వాళ్ళ పని కదా సార్. మరి నువ్వు ఎంత చేసినా కానీ అలాగే జరుగుతూనే ఉంటుంది. ఒక్కతోక వంకర అనమాట వాళ్ళ బుద్ధి, అందుకంటే ఏం లేదు. ఓకే, ఇంకొక మంచి పని ఏంటంటే వాళ్ళు మనకంటే బాగా ప్రొయాక్టివ్గా ఉండి ప్రపంచానికంతా చూసారా ఇండియన్స్ ఏం చేశారో, చూసారా ఏం చేశారో, చూసారా ఏం చేశారో, అమ్మో వాయు వాయు అని చెప్పి అరవడం మొదలుపెట్టారు. మీ పని ఇట్టుందా అని చెప్పి డిప్లొమాటిక్గా మన వాళ్ళు కూడా మొదలుపెట్టారు. వయాసిస్ గారిని కూడా పంపించారు, టర్కీ లాంటి దేశాలకు పంపించాడు. ఆయన టోన్ మారిపోయింది. ఇంతకుముందు జై భారత్ అని కానీ జై వందే భారత్ అని కానీ అన్నం ఇంకోటి, ఇప్పుడు ఆయన అండం మొదలుపెట్టాడు. అంటే అక్కడ తగిలిన దెబ్బకి ఈయన కూడా దారికి వచ్చినట్టే లెక్క. అయితే అంతకుముందు గందరగోళంగా అరుస్తుండేవాడు. ఆయన తమ్ముడో బావో బామ్మరదో ఎవరో ఒక ఆయన ఉండాలిగా. 15 मिनट मुझे दे दो, 1 करोड़ हिंदूस को చాప్ కరేంగే అన్నాడుగా. దిక్కుమాల డైలాగులు చెప్పాడుగా. ఇప్పుడు ఏమైపోయాడు మనిషి. బయాసిస్లో చాలా మార్పు వచ్చింది, మంచిది. ఓకే, అన్ని దేశాలకు పంపించాడు. అన్ని పార్టీస్కి సంబంధించిన మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఎవరిని ఎక్కడికి పంపించాలో చక్కగా పంపించారు. మంచి ప్రోటోకాల్ మెయింటైన్ చేశారు కదా. అదేవిధంగా అమెరికా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినప్పటికీ F-35 ఇస్తామన్నారు, ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు. రష్యా వాళ్ళ దగ్గర మీరు 35% డిస్కౌంట్ ఆయిల్ కొనుక్కుంటారా, మీ సంగతి ఏంటో తెలుస్తానని చెప్పి మనల్ని ట్రంప్ గారు అంతకుముందు ఉన్నవాడు బెదిరించారు. చూశారు లేపో అన్నారు. అంతకుముందు మనము ఇరాన్ దగ్గర నుంచి పైప్ లైన్ ద్వారా గ్యాస్ తెచ్చుకునేవాళ్ళం. ఈ అమెరికా వాళ్ళకి భయపడి ఎందుకు అనవసరం వీళ్ళతో తలకాయ పని ఉద్దేశంతో దాన్ని కట్ చేసాం. పాపం ₹1 తీసుకునేవాడు, $1 కూడా కాదు. కానీ S-400 సిస్టమ్స్ కొనుక్కున్నప్పుడు మటుకు చూచర్లే పోపా, ఏంది నీ బెదిరింపులు, ఎంతకాలం చెప్పి తలకాయించుకుంటాం మనం, దిక్కున్న దగ్గర చెప్పుకో అన్న విధంగా S-400 సిస్టమ్ మొత్తం 5 మనం డెలివరీ ఇవ్వాలి, 3 ఇచ్చారు, ఇంకా 2 రావాలి, వస్తాయి. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ మన వాళ్ళు ఏంటంటే Sukhoi 57 కొంటారు. అది కూడా 5th జనరేషనే. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం HAL బెంగళూరులో తయారు చేసుకోవచ్చు, స్పేర్ పార్ట్స్ కూడా మనమే తయారు చేసుకోవచ్చు. టెక్నాలజీ ఇస్తాడు, డిజైన్స్, డ్రాయింగ్స్, టెక్నాలజీ సోర్స్ కోడ్ మొత్తం ఇస్తారు. మన వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చేళ్తారు. తర్వాత మనమే తయారు చేసుకోవచ్చు. ఎవడన్నా కనుక కావాలంటే మనం అమ్ముకోవచ్చు. వాడు దానికి కూడా ఒప్పుకున్నారు రష్యా వాళ్ళు. అంతకంటే పెద్దగా ఎవరు ఏం చేస్తారు. మనకు ఉన్నాయండి ఇప్పుడు ఈ బ్రహ్మోస్, ఆకాశ్ లాంటి కనుక అటాచ్ చేయాలంటే ఆ F-35 కుదరదు. వాడు సోర్స్ కోడ్ ఇవ్వాలి. సోర్స్ కోడ్ ఇస్తే మనం మాడిఫై చేసుకుని అటాచ్ చేసుకుని పట్టచ్చు. వాడు సోర్స్ కోడ్ ఇవ్వడం. పాకిస్తాన్ వాళ్ళకి అదే కదా, F-16 ఇచ్చారు కదా అని చెప్పి డబ్బా కొట్టుకున్నారు.
బటన్ ఏమో ట్రంప్ గారి చేతిలో ఉంటుంది. ఆయన సోర్స్ కూడా చెప్పాలి, ఆయన పాస్వర్డ్ చెప్పాలి. ఆయన పాస్వర్డ్ చెప్తే కానీ వాడు విమానం లేవదు. ఈ లోపల కూలిపోతుంది. అదేగా అయింది. మరి 3-4 ప్లేసెస్లో కరెక్ట్గా ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టారు. వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ కనీసం 50, 60, 70, 80 F-16 పోయి ఉంటాయి బయటికి. మన వాళ్ళు చెప్పరు, వాళ్ళ వాళ్ళు చెప్పరు. ఎంతమంది చనిపోయారు, ఎన్ని యుద్ధ విమానాలు పోయినాయి, ఎన్ని ఓడలు పోయినాయి అనేది ఇంకో 2-3 ఏళ్ళు పోయిన తర్వాత కానీ రాదు. ఇలాగే ఇలాగే ఉంటుంది. కానీ పాకిస్తాన్ వాళ్ళని ఇలాగే కనుక వదిలేస్తే ఇంకొక 6 నెలలు పోయిన తర్వాత, సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి పనులే చేస్తారు. ఇంత జరిగిన తర్వాత కూడాను వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి లోన్ ఇచ్చారు అనేసి అంటే నిజంగా అసలు బుద్ధి జ్ఞానం ఉందా వాళ్ళకి? సార్ అమెరికా వాడు చెప్పకుండా వాళ్ళు లోన్ ఇయ్యరు. ఈ పహల్గామ్ ఇష్యూ జరగడానికి ముందే $400 మిలియన్ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారు. దేనికయ్యా బాబు అంటే ఆ F-16 సంబంధించిన స్పేర్ పార్ట్లు కొనుక్కోవడానికి. ఆడి వ్యాపార ధోరణి వాడిది. $400 మిలియన్ ఏమో అప్పిస్తుంది. అవి మొత్తం కూడా స్పేర్ పార్ట్లు కొనుక్కోవడానికి జరిగిపోయింది. పాకిస్తాన్ ప్రజలకు ఏమొచ్చింది? చేతికి షిప్ వచ్చింది. అంతే కదా. మరి అదే వ్యాపారం అండి. మన దగ్గర వేషాలు కుదరవు అని ఇలా చేసిన ఇవన్నీ కూడాను మంచి పనులే. టెక్నాలజీని బాగా అప్గ్రేడ్ చేస్తారు. ఓకే.